ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే వికారీ ఆలోచనలు ఎగిరిపోతాయి, తండ్రి స్మృతి ఉంటుంది, ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ప్రశ్న: మనుషులకి ఈ ప్రపంచంలో ఏ మార్గం గురించి కొద్దిగా కూడా తెలియదు. జవాబు: తండ్రిని కలుసుకునే లేక జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునే దారి గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం శాంతి శాంతి అని అంటారు, కాన్ఫరెన్స్ చేస్తూ ఉంటారు. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో, ఆ శాంతి ఎలా స్థాపన అయిందో వారికి తెలియదు. మీరు విశ్వంలో శాంతి ఉండడం చూసారా? అసలు శాంతి ఎలా ఉంటుంది అని మీరు వారిని ప్రశ్నించవచ్చు. ఒక్క తండ్రి ద్వారానే విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. మీరు వచ్చి అర్థం చేసుకోండి అని వారికి చెప్పండి. ఓం శాంతి. ఆత్మీయ తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మొట్టమొదట నేను ఒక ఆత్మను అన్న దృష్టిని పక్కా చేసుకోండి. నేను ఆత్మను, సోదర ఆత్మను చూస్తున్నానని భావించండి. ఉదాహరణకి నేను పిల్లల్ని చూస్తున్నానని తండ్రి అంటారు కదా. ఆత్మయే శరీరాన్ని కర్మేంద్రియాల ద్వారా వింటుంది, మాట్లాడుతుంది, చూస్తుంది. ఆత్మ సింహాసన భృకుటి కావున తండ్రి ఆత్మల్ని చూస్తారు. అలాగే ఈ సోదరుడు కూడా తన సోదరులని చూస్తాడు. మీరు కూడా మీ సోదరులను అలాగే చూడాలి. మొట్టమొదట
ఈ దృష్టి పక్కాగా ఉండాలి. అప్పుడు అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఇది అలవాటైపోతుంది. ఆత్మయే వింటుంది. ఆత్మయే కదలికలను కలుగు చేస్తుంది. ఈ దృష్టి పక్కా అయితే ఇతర ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి. ఇది నెంబర్ 1 సబ్జెక్టు. దీనివలన దైవీ గుణాలు కూడా స్వతహాగానే ధారణ అవుతూ ఉంటాయి. దేహాభిమానంలోకి రావడం వల్లనే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. ఆత్మాభిమానిగా అయ్యేందుకు బాగా ప్రయత్నిస్తే మీలో శక్తి వస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రి శక్తి ద్వారానే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. తండ్రి అయితే సదా సతో ప్రధానము ఉంటారు కనుక మొట్టమొదట ఈ దృష్టి పక్కాగా ఉండాలి. అప్పుడే మేము ఆత్మాభిమానిగా ఉన్నామని భావించండి. ఆత్మాభిమానికి దేహాభిమానికి రాత్రికి పగలు ఉన్నంత తేడా ఉంటుంది. ఆత్మలైన మనము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మాభిమానిగా అవ్వడం ద్వారానే మనము పవిత్రంగా సతో ప్రధానంగా అవుతాము. ఈ అభ్యాసం చేయడం ద్వారా వికారి ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి. భూలోక తారలు అని మనుషులుంటారు. తప్పకుండా ఆత్మలమైన మనమే నక్షత్రాలము. కర్మ చేసేందుకు ఈ శరీరము లభించింది. ఇప్పుడు మనము తమో ప్రధానంగా అయ్యాము. మనం మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి రావడం కూడా పురుషోత్తమ సంగమ యుగంలోనే జరుగుతుంది. క్రీస్తు శరీరంలోకి వస్తారని ఎప్పుడు అనరు. క్రీస్తు వచ్చేదే రజోప్రధాన సమయంలో. బుద్ధుడు లేక క్రీస్తు తనువులో భగవంతుడు రావడం అనేది జరగరు. వారు ఒక్కసారి మాత్రమే నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు పురాతన ప్రపంచంలోకి వస్తారు. వారు తమో ప్రధాన ప్రపంచాన్ని మార్చి సతో ప్రధానంగా చేసేందుకు వస్తారు. మరి వారు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు కదా. ఇంకే సమయంలోనూ వారు రాలేరు. వారు వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపించాలి. వారిని స్వర్గస్థాపకుడైన తండ్రి అని అంటారు. డ్రామా అనుసారం సంగమయుగం కూడా ప్రఖ్యాతిగాంచింది. కృష్ణుణ్ణి తండ్రి అని లేక పతిత పావనుడు అని అనరు. వారి మహిమ పూర్తి వేరుగా ఉంది. మొట్టమొదట ఎవరికైనా లక్ష్యాన్ని ఉద్దేశాన్ని అర్థం చేయించమని బాబా చెప్తూ ఉంటారు. భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యము ఉన్నప్పుడు ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఒకే అద్వైత ధర్మం ఉండేది. స్వర్గస్థాపన చేసే కర్తవ్యం తండ్రిదే. వారు ఏ విధంగా చేస్తారో కూడా స్పష్టంగా ఉంది. దేహము దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి సంగమయుగంలో వచ్చి అర్థం చేయిస్తారు. లక్ష్మీనారాయణ చిత్రము ద్వారానే పూర్తి జ్ఞానం ఇవ్వాలి. శివబాబా చిత్రం కూడా ఉంది. బాబా గుణాల మహిమ ఉన్న చిత్రము చాలా బాగా తయారు చేయబడి ఉంది. ఇది నరుని నుండి నారాయణుడిగా తయారయ్యే సత్యమైన కథ. దీనిని రాధాకృష్ణుల కథ అని అనరు. ఇది సత్యనారాయణ కథ. మనల్ని నరుని నుండి నారాయణుడిగా తయారు చేస్తారు. మొదట చిన్న బాలునిగా ఉంటాడు. చిన్న బాలుణ్ణి నరుడు అనరు. నరుని నుండి నారాయణుడనే నారీని శ్రీలక్ష్మి అని అంటారు. పిల్లలు మీరు ఈ చిత్రం పైనే అర్థం చేయించాలి. సన్యాసులైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను స్థాపన చేయలేరు. శంకరాచార్యులైతే రజోప్రధాన సమయంలో వస్తారు. అతడు నా రాజయోగాన్ని నేర్పించజాలడు. తండ్రి సంగమయుగంలోనే వస్తారు. అనేక జన్మల అంతిమ సమయంలో తండ్రి ప్రవేశిస్తారు. పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది.
బ్రహ్మ యోగములో కూర్చున్నారు. శంకరుని విషయమే వేరు. నందిపై స్వారీ చేయరు. తండ్రి అయితే ఇక్కడికి వచ్చి అర్థం చేయించాలి. వినాశం కూడా ఇక్కడే జరుగుతుంది. విశ్వంలో శాంతి ఏర్పడాలని మనుషులు అంటారు. అది జరగనున్నది కనుకనే బుద్ధిలోకి వస్తుంది. చిత్రాలపై మీరు బాగా అర్థం చేయించవచ్చు. ఎవరైతే శివుని లేక దేవతల్ని భక్తి చేస్తారో వారికి అర్థం చేయించాలి. వారు వెంటనే అంగీకరిస్తారు. అంతేకాని ప్రకృతిని లేక సైన్స్ను మొదలైన వాటిని నమ్మే వారి బుద్ధిలో ఇది కూర్చోదు. ఈ విషయాలు ఇతర ధర్మాలకు చెందిన వారి బుద్ధిలోకి కూడా రావు. ఎవరైతే ఈ ధర్మం నుండి బదిలీ అయి ఉంటారో వారే బయటకు వస్తారు. వారిని గురించి ఎందుకు చింతించాలి? దేవతా ధర్మం వారు లేక చాలా భక్తి చేసేవారు తమ ధర్మంలో చాలా పక్కాగా ఉంటారు. కాబట్టి దేవతల పూజారులకు అర్థం చేయించండి. గొప్పవారు ఎప్పుడూ రారు. ఉదాహరణకు బిర్లా ఉన్నాడు. అతడు ఎన్నో మందిరాలను నిర్మిస్తున్నాడు. కానీ అతడి వద్ద జ్ఞానము వినేందుకు తీరిక ఎక్కడ ఉంది? రోజంతా బుద్ధి వ్యాపారాలలోనే చిక్కుకొని ఉంటుంది. ధనం ఎక్కువగా లభిస్తే మందిరాలను తయారు చేయటం ద్వారా ధనం లభిస్తుందని ఇదంతా దేవతా కృప అని భావిస్తారు. మీ వద్ద ఎవరైనా వస్తే వారిని లక్ష్మీనారాయణ చిత్రము చూపించండి. వారికి మీరే చెప్పండి, మీరు విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారా? విశ్వంలో శాంతి రాజ్యము ఈ ప్రపంచంలోనే ఉండేది. ఫలానా తారీఖు నుండి ఫలానా తారీఖు వరకు సూర్యవంశీ రాజధానిలో ఎంతో శాంతి ఉండేది. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి అని చెప్పండి. ఆధారమంతా ఈ చిత్రంపైనే ఉంది. ఇప్పుడు మీరు ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్తారు? ఇంటిని గురించి అయితే తెలియనే తెలియదు. ఆత్మలైన మనము శాంతి స్వరూపులము. మూలవతనంలో ఉంటాము. అదే శాంతిధామము. అది ఈ ప్రపంచంలో లేదు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. దీనినే విశ్వము అని అంటారు. కొత్త ప్రపంచంలో విశ్వశాంతి ఉండేది. విశ్వాధిపతులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. పేదవారు ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. ఈ మార్గం చాలా మంచిదని కొంతమంది అంటారు. మేము మార్గం కొరకు వెతుకుతూ ఉండేవారమని అంటారు. కానీ అసలు మార్గం గురించే తెలియనప్పుడు దాన్ని ఎక్కడ వెతుకుతారు? తండ్రిని మరియు జీవన్ముక్తిని పొందే దారి తెలిసిన వారు ఎవ్వరూ లేరు. శాంతి శాంతి అని అంటూ ఉంటారు. కానీ శాంతి ఎప్పుడు ఉండేదో, అది ఎలా ప్రాప్తించేదో ఎవ్వరికీ తెలియదు. ఎన్నో కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు విశ్వంలో శాంతి ఎప్పుడైనా చూసారా? విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని వారిని అడగండి. ప్రజలు మీరు పరస్పరం ఎందుకు తికమక పడతారు? కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తున్నారు, కానీ జవాబు దేని నుండి లభించదు. విశ్వంలో శాంతి అయితే ఇప్పుడు తండ్రి ద్వారా స్థాపన అవుతూ ఉందని వారికి చెప్పండి. మీరు క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటారు. కావున ఆ స్వర్గంలోనే శాంతి ఉండేది. అక్కడ కూడా అశాంతి ఉన్నట్లయితే మరి ఇక శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? వారికి బాగా అర్థం చేయించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇంత సమయం చెప్పనివ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వారికి వినే సమయం రాలేదు. వినేందుకు కూడా అదృష్టం ఉండాలి. పదమాపదం భాగ్యశాలి పిల్లలు మీరే తండ్రి ద్వారా వినేందుకు హక్కుదారులుగా అవుతారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు. తండ్రి పిల్లలైన మీకు మాత్రమే వినిపిస్తారు. ఇది రావణ రాజ్యము. మరి ఇక్కడ శాంతి ఎలా ఉంటుంది? రావణ రాజ్యంలో అందరూ పతితులే.
మనల్ని పావనంగా చేయండి అని వారు పిలుస్తారు. పావన ప్రపంచమైతే లక్ష్మీనారాయణులది ఉండేది. రామరాధ్యాన్ని మరియు రావణ రాధ్యానికి ఎంత తేడా ఉంది. సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా ఉంటారు, తర్వాత రావణ వంశీయులుగా అవుతారు. ఈ సమయంలో ఇది కలియుగము, రావణ సాంప్రదాయము. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఒకరిపై ఒకరు గుర్రుమంటున్నారు. నేను ఫలానా అన్న అహంకారం చాలా ఉన్నది. కావున లక్ష్మీనారాయణుల చిత్రంపై అర్థం చేయించడం చాలా సహజం. వీరి రాజ్యంలోనే విశ్వంలో శాంతి ఉండేది. అప్పుడు ఇంకే ధర్మం ఉండేది కాదని చెప్పండి. విశ్వంలో శాంతి అయితే ఇక్కడనే స్థాపించబడింది. కాబట్టి ముఖ్యమైనది ఈ చిత్రమే. మిగిలిన లెక్కలేనన్ని చిత్రాలపై అర్థం చేయించడం ద్వారా మనుషుల ఆలోచనలు ఇతర వైపులకు వెళ్ళిపోతాయి. ఏదైతే అర్థం చేసుకున్నారో అది కూడా మర్చిపోతారు. అందుకు వంట చేసేవారు ఎక్కువైతే వంట పాడైపోతుంది అని అంటారు. చిత్రాలు చాలా ఉంటే నవ్వు పుట్టించే డైలాగులు ఉంటే ముఖ్యమైన విషయం బుద్ధి నుండి తొలగిపోతుంది. తండ్రి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని ఎవరో ఒకరు అరుదుగా అర్థం చేసుకుంటారు. 84 జన్మలు కూడా వీరి కొరకే ఉంటాయి. ఒక్కరిది మాత్రం ఉదాహరణగా చూపిస్తారు. అందరినీ ఎలా చెప్పగలుగుతారు? శాస్త్రాలలో కూడా ఒక్క అర్జుని పేరు ఉంచారు కదా. స్కూల్లో మాస్టరు ఏ ఒక్కరిని మాత్రమే చదివించరు కదా. ఇది కూడా ఒక పాఠశాల. గీతలో పాఠశాల రూపాన్నే చూపించలేదు. కృష్ణుడు చిన్న బాలుడు, అతడు గీతను ఎలా వినిపించగలడు? అది భక్తి మార్గము. మీ ఈ బ్యాడ్జీలు కూడా చాలా పని చేయగలవు. ఇవి అన్నిటికంటే మంచివి. మొదట వారిని శివబాబా చిత్రం ముందుకు తీసుకురావాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ చిత్రం ముందుకు తీసుకురావాలి. మీరు శాంతి వేడుకుంటారు. అది కల్పకల్పము తండ్రి ద్వారానే స్థాపన అవుతుంది. మీరు ఈ చక్రాన్ని తెలుసుకున్నారు. మొదట మీరు కూడా తుచ్చబుద్ధ గలవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి స్వచ్ఛ బుద్ధి గలవారిగా చేస్తారు. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఎవరికీ సద్గతినివ్వలేరు. విశ్వంలో శాంతిని ఏర్పరచలేరని వ్రాయాలి. తండ్రే అన్నీ చేస్తారు. స్మృతి కూడా వారినే చేస్తారు. ముఖ్యమైన చిత్రాలు ఈ రెండే. ఎంతవరకు ఈ చిత్రాలను పూర్తిగా అర్థం చేసుకోరో అంతవరకు వాటి నుండి పక్కకు కదలరాదు. ఇది అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం చేసుకోనట్లే. సమయం వ్యర్థమైపోతుంది. బుద్ధిలో కూర్చోవడం లేదని గమనిస్తే వారిని వెళ్ళనివ్వాలి. ఇందులో అర్థం చేయించేవారు చాలా బాగుండాలి. ఒకవేళ మాటలైతే చాలా బాగుంటుంది. అప్పుడు ఎవరూ కోపగించుకోలేరు. అర్థం చేయించుకుంటంలో చురుకైన వారు ఎవరో అందరికీ తెలుసు. మోహిని, మనోహర్, గీత మొదలైన చాలామంది మంచి మంచి పిల్లలున్నారు. కావున మొదట లక్ష్మీనారాయణ చిత్రంపై పూర్తిగా పక్కా చేయించాలి. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. అప్పుడు శాంతిమయ ప్రపంచంలోనికి వెళ్ళగలుగుతారు. వారికి చెప్పండి, ముక్తి జీవన్ముక్తులు రెండూ లభిస్తాయి. ముక్తిలోనికైతే అందరూ వెళ్తారు. మళ్ళీ పాత్రను అభినయించేందుకు నెంబర్ వారుగా వస్తారు. ఈ విషయాలు చాలా నషాతో అర్థం చేయించాలి. ఈ చిత్రమే నెంబర్ 1. వీరే విశ్వంలో శాంతికి అధిపతులుగా ఉండేవారు. ఈ విషయాలు వివేకవంతుల బుద్ధిలో కూర్చుంటాయి. బాగుంది బాగుంది అని అంటారు, కాళ్లపై పడతారు, కానీ తండ్రినైతే తెలుసుకోరు. వారిని కూడా మాయ వదలదు. ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారు చేస్తారో ఆ తండ్రిని ఎంతగానో స్మృతి చెయ్యాలి. అందుకే నన్ను స్మృతి చేసినట్లయితే
మీ పాపాలు తొలగిపోతాయి, సతోప్రధానంగా అయిపోతారని తండ్రి అంటారు. ఇక్కడకు లోపలికి రావడంతోనే సంతోషంతో శరీరం పులకరించిపోవాలి. నేను ఈ విధంగా తయారవుతాను. నేను లోపలికి రాగానే లక్ష్మీనారాయణ చిత్రాలను చూడగానే ఎంతో సంతోషిస్తాను. ఓహో బాబా మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తారు. వా బాబా వాహ్. లౌకిక ఇంటిలో గొప్ప తండ్రి గొప్ప స్థానంలో ఉంటే మా తండ్రి ఒక మంత్రి అనే పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. అలాగే మా తండ్రి మమ్మల్ని ఇలా తయారు చేస్తూ ఉన్నారని మీకు ఎంతో సంతోషం ఉండాలి. మాయ మరిపింప చేస్తుంది, ఎంతగానో ఎదిరిస్తుంది. పిల్లలు మీకు ఎంతో సంతోషం ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఆత్మాభిమాని భవ. ఆత్మరూపీ సోదరుడినే చూసినట్లయితే స్త్రీని కూడా ఆత్మరూపంలోనే చూస్తారు. అశుద్ధమైన దృష్టి కలగదు. ఎప్పుడైతే మీరు సోదర దృష్టితో చూస్తారో అప్పుడే మనసులో తుఫాన్లు వస్తాయి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మంచి అభ్యాసం చేయాలి. ఆత్మాభిమానిగా అవ్వాలి. కర్మాతీత స్థితి అయితే చివర్లో వస్తుంది. సేవ చేసే పిల్లలు తండ్రి హృదయాన్ని అధిరోహించగలరు. ఆలస్యంగా వచ్చిన వారు కూడా త్వరగా ముందుకి వెళ్ళవచ్చు, వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. పిల్లలు మీరు ఇళ్ళు వాకిళ్ళని ఎలా వదిలారో, రాత్రికి రాత్రే ఎలా పరిగెడతారో, మళ్ళీ ఇంతమంది పిల్లలను ఎలా పాలించాలో మీరు యజ్ఞ చరిత్రలో ఉన్నారు. దీన్ని బట్టి అన్నీ ఉంటాయి. మళ్ళీ బట్టి నుండి నెంబర్ వారుగా వేరుపడ్డారు. ఇది ఆశ్చర్యం కదా. ఈ తండ్రి మిమ్మల్ని అద్భుతమైన స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు. భగవంతుడైన తండ్రే మీకు చదివిస్తారు. వీరు ఎంత సాధారణంగా ఉన్నారు. ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అంతేకాక పిల్లలకు నమస్కరిస్తారు. పిల్లలు మీరు నాకంటే ఉన్నతంగా అవుతారు. మీరు నిరుపేదల నుండి డబల్ కిరీటదారులుగా విశ్వాధిపతులుగా అవుతారని తండ్రి అంటారు. తండ్రి ఎంతో ఆసక్తితో వస్తారు. లెక్కలేనన్ని సార్లు వచ్చి ఉంటారు. ఈరోజు మీరు రాముడినైనా నా నుండి రాజ్యాన్ని తీసుకుంటారు. మళ్ళీ రావణంతో ఓడిపోయి మీరు మీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇది ఒక ఆట. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ: ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకునేందుకు ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. ఆత్మలైన మనమంతా సోదరులము. ఈ అభ్యాసం నిరంతరం ఉండాలి. తండ్రి మరియు లక్ష్యము చిత్రంపై ప్రతి ఒక్కరికి విస్తారంగా అర్థం చేయించండి. మిగిలిన విషయాలలో సమయాన్ని వ్యర్థం చేయకండి. వరదానము: ధరణిని నాడిని సమయాన్ని చూసి సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసే నాలెడ్జ్ఫుల్ భవ. తండ్రి ఇచ్చే ఈ కొత్త జ్ఞానము సత్యమైన జ్ఞానము ద్వారానే కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. ఈ అథారిటీ మరియు నష మీ స్వరూపంలో ఎమర్జ్ అయి ఉండాలి. వస్తూనే ఎవరికైనా కొత్త జ్ఞానంలోని పాయింట్స్ వినిపించి కన్ఫ్యూజ్ చేయరాదు. భూమిని, నాడిని మరియు సమయాన్ని చూసి జ్ఞానం ఇవ్వండి. జ్ఞానస్వరూపానికి గుర్తు. ఆత్మ యొక్క ఇష్టాన్ని గమనించండి. నాడిని చూడండి. భూమిని తయారు చేయండి. కానీ లోపల సత్యత యొక్క నిర్భయత శక్తి తప్పకుండా ఉండాలి. అప్పుడే సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయగలరు. స్లోగన్: నాది అని అనడం అనగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం.
నీది అని అనడం అంటే పర్వతం లాంటి విషయాన్ని ఆవగింజగా చేసుకోవటం. డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసే కోసం బాధ్యతను నిభాయించడం కూడా అవసరమే. కానీ ఎంత పెద్ద బాధ్యత ఉంటుందో అంత లైట్గా ఉండాలి. బాధ్యతను నిభాయిస్తూ బాధ్యత యొక్క బరువు నుండి భిన్నంగా ఉండండి. అటువంటి వారిని తండ్రికి ప్రియమైన వారని అంటారు. ఏం చేయాలి? చాలా బాధ్యతలున్నాయని భయపడకండి. ఇది చేయాలా వద్దా, ఇది చాలా కష్టము అని అనుభవం అవ్వడం అనగా అది బరువు. డబల్ లైట్ అనగా దీని నుండి కూడా భిన్నము. ఎలాంటి బాధ్యత గల కర్మ అయినా దాని అలజడి యొక్క బరువు ఉండరాదు. అచ్చా, ఓం శాంతి. सच्चा एक नाम है तेरा, सच्चा एक नाम है तेरा, बाकी दुनिया झूठी, झूठे सारे खेल तमाशे में ही दुनिया डूबी, झूठे सारे खेल तमाशे में ही दुनिया डूबी। दुनिया से मन जब हारा तू ही तब बना सहारा, सारी दुनिया रूठी। सच्चा एक नाम है तेरा, बाकी दुनिया झूठी। सच्चा एक नाम है तेरा, बाकी दुनिया झूठी। जंगल दुनिया तू है फुलवारी, तू ही एक सच्चा दाता दुनिया व्यापारी। तूने मेरा हाथ थाम कर राह जो दिखाई, तपते मन ने तुझसे बाबा शीतलता पाई, शीतलता पाई। सच्चा एक साथ है तेरा, बाकी झूठे साथी। मन की सच्ची प्रीत तुझी से, बाकी प्रीत झूठी। मन की सच्ची प्रीत तुझी से, बाकी प्रीत झूठी। दुनिया से मन जब हारा तू ही तब बना सहारा, सारी दुनिया रूठी। सच्चा एक नाम है तेरा, बाकी दुनिया झूठी। सच्चा एक नाम है तेरा, बाकी दुनिया झूठी। के अंधियारे में ज्योत है जलाए, तेरे ज्ञान किरणों से ही रोशनी है आई। बंजर मन की धरती पर रिमझिम है छाई, सूखी थी मन की बगिया फिर से खिल आई, फिर से खिल आई। मन से मन की तुमने बाबा बांधी डोर टूटी, मन की सच्ची प्रीत तुझी से,
बाकी प्रीत झूठी। मन की सच्ची प्रीत तुझे से, बाकी प्रीत झूठी। दुनिया से मन जब हारा, तू ही तब बना सहारा, सारी दुनिया रूठी। सच्चा एक नाम है तेरा, बाकी दुनिया झूठी। सच्चा एक नाम है तेरा, बाकी दुनिया झूठी।